నమస్తే అండి. నా పేరు గట్టు రాధికా మోహన్. ఇప్పుడు మన పొయ్యిరాళ్ళ ఛానల్ ద్వారా మీ ముందుకు ఒక కొత్త అంశంతోనే ముందుకొస్తున్నాను. అదేంటిదంటే వర్తమాన అంశాలలో వర్తమాన అంశాలకి రిలేటెడ్గా ఉండే కవిత్వ పుస్తకాల్లో నచ్చిన కవితను తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మొదటి అంశంలో ఈ 2024లో రిలీజ్ అయిన కవితా సంపుటిల్లో నెల్లుట్ల రమాదేవి కవయిత్రి గారి అశ్రువర్ణం పుస్తకంలో నాకు నచ్చిన ఒక కవితను కరెంట్ ఇష్యూకి సంబంధించి రిలేట్ చేస్తూ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈరోజు కరెంట్ ఇష్యూ ఏంటిదంటే కుల మతాలు. మనందరికీ తెలుసు, మనం పుట్టినప్పుడు, మనం పోయేటప్పుడు మన మీద కులము మతము అని మచ్చలేముండవు. ఇదంతా ఈ పుట్టింది మొదలు పోయే వరకు ఈ మధ్యకాలం అంతా కూడా మన మీద ఈ కులం ఈ మతం అంటూ మన మీద చెక్కుతారు. ఆ కుల మతాల మత్తులో పడి ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వార్థ శక్తులు తమ పబ్బం గడుపుకోవడానికి ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ కుల మతాలను ముందుకు దోస్తూ చాలా విషయాలు, అటు ఓటు బ్యాంకే కానీ, రాజకీయాలే కానీ, ఆర్థికంగా కానీ ఏదైనా కూడా గొడవలను ప్రేరేపిస్తూ సామాన్య ప్రజానికాన్ని మానసికంగా దెబ్బతీస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సామాన్య ప్రజానికమే బలైపోతుంది ఈ విషయంలో. సో నాకు ఈ అంశం మీద చాలా బాధ అనిపించింది. ఎప్పటి నుండో ఫీల్ అవుతూ ఉంటాను, ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు, కానీ కొన్ని శక్తులు దీన్ని ముందట పెట్టుకొని సామాన్య జనానికి ప్రశాంతత శాంతి లేకుండా చేస్తున్నారు. ఈ కోణంలో నుండి నేను ఈ అశ్రువర్ణం బుక్ చూసినప్పుడు నాకు అశ్రువర్ణం అనే కవితనే కనిపించింది. అదేంటిదా అని చూస్తే కుల మతాల మీదనే కనిపించింది. నెల్లుట్ల రమాదేవి గారు చాలా సీనియర్ కవయిత్రి, సీనియర్ రచయిత. తన నుండి చాలా బుక్స్ వెలువడినవి. తన స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టేషన్ గన్పూర్, తెలంగాణ. సో కవయిత్రి పరిచయం నేను కొంచెమే చేస్తున్నాను. ఇంకా పరిచయాలు చేయాలి అనుకుంటే కవయిత్రులు కవుల గురించి చెప్పుకోవాలంటే మరొక అంశంలోకి వెళ్ళి వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్పుకోద్దాం. ఇప్పుడు ఈ అంశం వచ్చి నాకు నచ్చిన కవితలో అశ్రువర్ణం కవితను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అది ఈ వర్తమాన అంశానికి ఎంత రిలేటెడ్గా ఉందో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక కవితలోకి వెళ్ళిపోతే, అశ్రువర్ణం. కన్నీటికి రంగులద్దకండి, దుఃఖమైన ఆనందమైన అశ్రువులకు వర్ణం ఉండదు. రుధిరానికి కొత్త రంగు పులమకండి, మనందరిలోనూ రక్తం ఎరుపే. భూమధ్య రేఖ మీద నిలబడి చెప్తున్నాను, అక్షాంశ రేఖాంశ రేఖలు ప్రపంచాన్ని విభజిస్తున్నట్టే వర్ణాలు వర్గాలు మనుషుల్ని విడదీస్తున్నాయి. క్షితిజ రేఖ వద్ద ఆగి చూస్తున్నాను, 6 ఖండాల నిండా 7 సముద్రాల నిండా విషపు విత్తులు జల్లి వలపన్నిన వేటగాడెవడో ఉన్నాడు. వలపన్నిన వేటగాడెవడో ఉన్నాడు. చేపలో పావురాలో పడకపోతాయా అని వేచి చూస్తున్నాడు. మనుషుల్ని విడదీసే దొంగ దెబ్బ కోసం దారి కాస్తున్నాడు. వెర్రి గొర్రెలను బలికి సిద్ధం చేస్తున్నాడు. వేటితో నీటిని విడదీయలేవని వాడికి చెప్పొద్దా? ఎరతో పాటు వలను కొరికేస్తామని వాడికి తెలుపొద్దా? గింజలు మేసి వలతో పాటు ఎగురుతామని ఎరకజేయొద్దా? ఘర్షణతో నిప్పును పుట్టించిన వాళ్ళం మంటని ఎగదోయడం మాత్రమేనా? ఆర్పడం తెలియొద్దా? సంజ్ఞలతో భాషను, శబ్దంతో మాటను కనిపెట్టిన వాళ్ళం ద్వేషమేనా? ప్రేమను ప్రకటించడం తెలియొద్దా? రాళ్లను ఆయుధాలుగా మార్చిన వాళ్ళం క్రూర మృగాలకి అన్నదమ్ములకి తేడా తెలియొద్దా? ఆదిమ గుహల్లో అమ్మ ఉమ్మ నీటిలో నువ్వు నేను అతడు ఆమె ఒకేలా పుట్టాం.
ఎక్కడ పుట్టాలో ఎంపిక నీది కాదు. పుట్టాకే నీ తలపై ఓ టోపీ వస్తుంది. నా నుదుటిపై బొట్టు మొలుస్తుంది. పెరుగుతుంటే నీ మెల్లో ఎవరో శిలువ వేస్తారు. నా తలపై పాగ చుడతారు. అవి అలంకారాలైతే పర్వాలేదు, ఆయుధాలైతేనే ప్రమాదం. నీకిష్టమైంది నువ్వు మొక్కు, నాకిష్టమైంది నేను మొక్కుతా. నీ దేవుణ్ణి నువ్వు, నా దేవుణ్ణి నేను. అవతారం ఎత్తే అవసరం లేకుండా చెయ్యొద్దా? లక్షల ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళం, వేల ఏళ్ల నాగరికతను చుట్టుకున్న వాళ్ళం. మనం నాటిన చెట్టు కొమ్మకు చీడపడితే కొమ్మ నరకొద్దా? పొగసూరిన మనస్సుల్లో కొర్రాసులు ఎగదోస్తే మంట ఎప్పటికీ ఆరేను. కొనుక్కుంటే దొరికేది కాదు, కోరుకుంటే దక్కేది శాంతి. ఎట్లా దొరికేను? ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ముందుకు తిరిగేదట. ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతూ మధ్యయుగాల వైపు వెనక్కి నడుస్తుంది. తాను పుట్టించిన కులమతాలు తననే మింగేస్తుంటే ఇక ఈ లోకాన్ని మనిషే కాపాడుకోవాలి. అంటే మనిషి అనే ఈ యాంగిల్లో చూస్తే మనకి మనిషి అనేవారు లేరా? మనిషి అనేవారు ఉంటే పుట్టించిన మతాన్ని తనని మింగేస్తుంది. కాబట్టి ఒక మనిషిగా వచ్చి కాపాడుకోవాలి అని ఒక మనిషిని హెచ్చరిస్తున్నట్టు, రంగులేని అశ్రువులకి రంగులద్దుతే ఎంత బాధ ఉంటుంది, ఇవన్నీ ఈ క్రియేషన్ వల్ల ఎట్లా ఉంటుంది, ఈ స్వార్థ శక్తుల నుండి మనము తెలుసుకొని ఎరుక చేసుకొని ఎట్లా బయటపడాలి అనే కోణంలో నెల్లుట్ల రమాదేవి గారు రాసిన ఈ కవిత్వ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి కవితను అందించిన రమాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కవితలతో మీ ముందుకు వస్తాను. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.